వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా చూడకండి, ఈరోజు వీడియోలో మనమైతే విలేజర్ అయితే కిడ్నాప్ చేయబోతున్నాం. ఎస్, మనకు విలేజ్ దొరికింది. మీద అంతా వీడియోలు చెప్తా, ప్లీజ్ అట్లా చూడకండి. అర్థమైంది మీరు ఎందుకంటే చూస్తాలో, క్షమించండి నన్ను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. రెయిన్ పడుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం విలేజర్ ని, ఈ ప్లేస్ ఉంది కదా, దీంట్లో అయితే పెడతాం. ఇది నాకు తెలియదు, ఎండర్మ్యాన్ గారు పెట్టిండు. ఈ ప్లేస్ లో అయితే మనం విలేజర్స్ ని పెడతాం. మీదంతా వీడియోలు చెప్తా, ఎందుకంటే మనం షిప్ లో వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఎక్స్ప్లోరింగ్ కి వెళ్ళాను. ఎక్స్ప్లోరింగ్ లో దొరికినాయి విలేజ్ షెల్స్. ఎక్కడనే బాబు షెల్స్? ఇక్కడ 5. వావ్, ఇంకొక 2 అనుకుంటా. ఇంకొకటి దొరికితే మనం హార్ట్ ఆఫ్ ద సీ చేసుకోవచ్చు. ఓకే, నైట్ అవుతున్నట్టుంది. ఇప్పుడైతే మనకు బోట్స్ కావాలి, రెండు బోట్స్. ఒక బోట్ వస్తుంది. సరేలే, ఇంకా ఉన్నాయి కదా మన దగ్గర. ఫస్ట్ అయితే స్లీప్ వేద్దాం. బయట నైట్ ఉంది. ఇది ఇట్లా ఎందుకు మారినాయి అంటే యాక్స్ తోటి ఇట్లా ఒక్కసారి ఇట్లా అన్న పోయింది అది. ఓకే, ఇట్స్ ఓకే. ఈ బోర్డు ఉంది, బట్ దీంట్లోకి వెళ్ళి చెస్ట్ ఎట్లా తెలియట్లేదు. ప్లీజ్ తెలిసే కామెంట్ చేయండి. ఇవి సేమా? ఎస్, సేమ్. అంతే సరిపోద్ది. బోన్స్ కూడా అవసరం లేదు. బోన్స్ ఇందులోనే ఉంటుంటాయి. బోన్స్ ఇందులో లేవు. ఎక్కడనే రా బోన్స్? ఎస్, ఇందులో ఉన్నాయి బోన్స్. ఫుడ్ అయితే సరిపోద్ది. నో లీడ్, నువ్వు బయటకి ఎందుకు వచ్చావు? మనకైతే ఫుడ్ సరిపోద్ది. అండ్ ఒక స్వాడ్, ఒక యాక్స్ చేసేసుకొని ఇంకెళ్ళిపోవడమే. స్వాడ్, ఒక యాక్స్, ఇంకో బోట్. మీరు ఇంకా వర్షంలోనే పోదాం. బెడ్. అమ్మా, బెడ్ ముఖ్యం. బిగ్లు ఏదిరా బెడ్? ఆహా, విలేజ్ లో మర్చిపోయచ్చు గైస్. ఇప్పుడైతే మనం ఒక బెడ్ చేసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అనుకో. ఓకే గైస్, ఇంకా బయలుదేరదాం. ఇంకా మీకు జరిగిందంతా లామా, డూ యూ వాంట్ టు కమ్? ఓకే, వచ్చి ఇక తీసుకుపోతా. ఏంది గైస్, లామా వస్తుంది. ఓకే, మన లామా అక్కడనే ఉంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే పట్టించుకోకండి, ఇదంతా అట్లనే వస్తుంది. సో జరిగింది చెప్తా అన్నా కదా, మనమైతే ఇటు సైడే వెళ్ళాలి. కోఆర్డినేట్స్ మర్చిపోయా గైస్. అసలు ఏం జరిగిందంటే, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఏంటిది, మీకు వీడియోస్ రావు ఇంకా ఈ కొన్ని రోజుల వరకు అని చెప్పాను కదా, బట్ వస్తాయి గైస్. ఎందుకంటే ఓకే, ఒక నిమిషం ఇక్కడికి వచ్చి ఆగిద్దాం. సో అది కోఆర్డినేట్స్ చూసుకొని వచ్చాను. లోపల నైట్ అయిపోయింది. ఇక్కడనే స్లీప్ వేసేది. -389 786 కోఆర్డినేట్స్ అయితే మైనస్లోకి వెళ్ళాలి మనం. అంటే నో, ఇటు పెరుగుతుంది, ఇటు పోతే తగ్గుద్దా? 786 389 మైనస్, 2 మైనస్లే, నో పెరుగుతుంది. సో ఆల్రెడీ వెళ్ళొచ్చాను గైస్. మీకు ఇంకా స్టోరీ అర్థమైంది అనుకుంటాను. లాస్ట్ వీడియోలో చెప్పాను మైన్క్రాఫ్ట్ కొంచెం గ్యాప్ ఇస్తున్నా, 25 ఎపిసోడ్స్ వస్తాయని. పక్కా 25 ఎపిసోడ్సే వస్తాయి. బట్ గ్యాప్ ఇస్తా అన్నది నేను మైన్క్రాఫ్ట్ ఉండలేకపోయాను. సో అందుకోసమే స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ ఆటకైతే సిద్ధం అయిపోయా. మీకు 25 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, మీకైతే మీరు సపోర్ట్ చేస్తే పక్కా గైస్ 50 ఎపిసోడ్స్కి అయితే కన్వర్ట్ చేసేస్తా. మనకు ఈ జూన్ మంత్లో కనుక మీరు 100 సబ్స్క్రైబర్స్ అనుకో, ఆల్రెడీ మనకు 80+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకవేళ మీరు కనుక 100 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను 50 ఎపిసోడ్స్ చేస్తా. 10 ఎపిసోడ్ చేసుకొని మనము ఈ సిరీస్కి అయితే ఏంటిది అది, ఇక్కడ ఏదో స్ట్రక్చర్ ఓపడ్డది, అందులో చెస్ట్ ఉంటుంది గైస్, చెస్ట్ ఉంటుంది. ఓకే, తర్వాత చూసుకుందాం. మీరు సపోర్ట్ చేస్తే కనుక 100 సబ్స్క్రైబర్స్ 50 ఎపిసోడ్స్ చేస్తా, లేదంటే లేదు. అంతే. ఇంకా 10 ఎపిసోడ్స్ చేసి ఈ సిరీస్కి గ్యాప్ ఇద్దాం. మైన్క్రాఫ్ట్లో వేరే సిరీస్ ఇస్తాలేండి, ఎందుకంటే ఒకటే మీరు ఏడియా చూస్తా అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. 786 389 786. లామా ఎడిపోతుండ్రా వీడు. సో ఓకే గైస్, మీరు ఇది టైం ల్యాప్స్లో చూసేయండి. నేను చెప్పాలనుకున్నది చెప్పేసా. హోప్ మీకు అర్థమైందని ఆశిస్తున్నా. అర్థం కాకపోతే నేనైతే ఏం చేయలేను. ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని చూడండి. ఇంకా టైం ల్యాప్స్ చూడండి. దగ్గరికి వచ్చేసాం. నేనే టైం ల్యాప్స్ లేపేసా, ఎందుకు టైం వేస్ట్ అని. సో మన కోసం అయితే ఇక్కడ వాళ్ళు సింహాసనం వేసి పెట్టారు. ఇక్కడ కింద కనిపిస్తుంది. భయం అవుతుంది గైస్, ఎక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఎగిరిపోద్దు అని. సో ఇంకా పైకి అయితే ఎగ్దాం. లామా, ఇంకా నువ్వు అక్కడనే ఉండు, నువ్వు ఎక్కడికి పోలేవు. బోర్డు తీసుకొని బయలుదేరదాం గైస్. విలేజర్స్, ఈ బెడ్ నేనే పెట్టే గైస్. ఈ బెడ్ నాదే, నాకే. ఇంకా వేరే విలేజర్స్ విలేజర్స్ అయితే కనిపించేసారు గైస్. ఇక్కడ ఒకటి ఉన్నాడు. ఒకడైనా మిగతా అందరికి ఏమైంది? అందరు ఇక్కడ కింద పళ్ళు చేసుకుంటారు వాళ్ళ పనులు. డ్యామేజ్. ఈ ఇద్దరు తీసుకెళ్దామా? వచ్చిండు. ఎస్, ఇప్పుడు ఏం లేనాడో వచ్చిండు అండి. బోర్డు తీసుకొని ఇంకా బయలుదేరదాం. సో ఇది టైం ల్యాప్స్ వస్తుంది కావచ్చు. టెంపరేచర్ ఓవర్ టెంపరేచర్ అయినట్టే ఉంది. ఇటు వెళ్ళాలి. ఎస్, అయినా. ఓహో, ఇక్కడ పెద్ద అదే ఉంది. ఓకే, ఇదన్నమాట షిప్పింగ్ ఏరియా. ఏంటి గైస్, నాకైతే చాలా
ప్లేసెస్ లో అనిపించింది. ఇదేంటో మర్చిపోయా, స్నాప్చాట్ లో చూసాను బట్ దాని పేరు గుర్తుకు రావట్లే. కామెంట్ చేయండి అదేంటో. నౌ వి నీడ్ టు గో దిస్ సైడ్. సో వీడిని అక్కడ స్టాప్ చేసి, సో వీడిని అక్కడికి తీసుకుపోయి అక్కడ స్టాప్ చేసి వీడిని అక్కడ బ్లాక్ చేసి, ఆ బోట్ ఒకటి ఇక్కడ ఉంది. సో నో వరీస్, నేను ఎటు పోతున్నా అసలు. దిస్ ఈస్ ద కరెక్ట్ వేనా? అవును, ఒకసారి నేను చూసుకోవాలి కరెక్ట్ వేనా కదా. అక్కడికి వెళ్ళాక కనిపిస్తాం, మళ్ళీ ఎందుకు అంత టైం వేస్ట్. ఇంటి దరిదాపులోకి అయితే వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఇటు తిరిగా అవి కనిపించినట్టే ఇంటికి వచ్చేసినట్టే. మన స్టోరేజ్ ఏరియా అనుకున్నాం కదా, దాంట్లో అయితే పెట్టేస్తా ఒకదాన్ని. ఇంకోటి కూడా సగం దూరం తీసుకొచ్చా. ఇప్పుడు వెళ్ళి దాన్ని కూడా తీసుకురావాలి పూర్తిగా. బోట్ ఎక్కడదంటే నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లోరింగ్ వెళ్ళేటప్పుడు మధ్యలో చనిపోయా. ఆ బోట్ అట్లనే ఉన్నది. సో ఆ బోట్ కనిపించింది, తీసుకొని వచ్చేసాను. లాగ్ వస్తుంది బట్ ఏమనుకోకండి గైస్. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి, ఇది చెస్ట్ లో నుంచి వెళ్ళి బోట్ లో నుంచి వెళ్ళి చెస్ట్ ఎట్లా తీసేయాలని. ఓకే, ఇప్పుడైతే దీన్ని లోపడేసేయాలి. దీనికి ఒక బెడ్ కూడా ఇవ్వాలి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన బెడ్ ఉంది కదా, ఆగండి ఇక్కడికి మ్యాన్ చేస్తా. 2 blocks కావాలి కదా దీనికి. పైకి వచ్చి మ్యాన్ చేస్తే త్వరగా అవుతుందేమో అని నా ఫీలింగ్. ఇక్కడ ఎక్కడ లొందలు లేవు కదా అనుకుంటేనే, లొందలు లేవు అని తగిలేసింది ఒక మంద. నువ్వు అందులో పడకు నువ్వు. ఓకే, ఈ డర్ట్ ఏది డర్ట్ బాబు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చేయకండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూనే ఉంటుంది. అది శివల పోయింది పో. అందుకే ఇంకోటి ట్రేడ్స్ అయితే చేయాలి గెస్. ట్రేడ్స్ చేసి ఏంటిది అది దీన్ని ఎట్లా చంపేయాలరా. చంపేరా వాడిని. చంపు వస్తుండు చంపేయి వాడు అసలుకే. అది అమ్మ గిందనే మిక్స్ పెట్టుకున్నాం వారని. ఇక్కడైతే ఐరన్ గూలం స్పాన్ అయిపోద్ది ఆటోమేటిక్గా అని అయితే అనుకుంటున్నా. అబ్బో ఆల్రెడీ చేయకండి రా. ఓ గైస్, నైట్ అయిపోతుంది. వెంటనే స్లీప్ వేసి వచ్చేస్తాదండి. ఉంటాడని ఆశిస్తున్నా. మళ్ళీ లోపడేద్దాం. బయట స్లీప్ త్వరగా స్లీప్ రా. బయట అవి ఉన్నాయి. ఓకే, మనోడైతే బ్రతికున్నాడు. ఇంకా మేము లోపల తీసుకెళ్ళి వాడిని బ్లాక్ చేసి పెట్టడమే. బోట్లోనే ఉంచుతా గైస్, ఎందుకంటే ఇలా బోట్లకి వెళ్ళి తీసేసిన అనుకోండి వాడు ఇంకా విచ్చల విడి చేస్తాడు. నాకనైతే కంపోస్ట్ ఉంది. కంపోస్ట్ అంటుందా. సరేలే, బోట్లకి వెళ్ళి తీసేస్తా. నీ మందం లాస్ట్ తీసుకెళ్ళి పెడతాను. త్వరగా. నీకు జాబ్ ఎట్లా వచ్చిందిరా? ఏం జాబ్ రా నీకు వచ్చింది? నా దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయి? ఓకే, స్టోన్ కట్టర్ ఉంది కదా. స్టోన్ కట్టర్ నుంచి జాబ్ రావచ్చు, ఎందుకంటే వాడు చెప్పలేం పైకి రావచ్చు. బోటు వస్తుందా? బోట్ని అయితే తీసేసి అక్కడ బెడ్ పెట్టాలి. తప్పుకోరా, బెడ్ పెడతా. అక్కడ పెడితే పైకి వెళ్ళి వెళ్తాడేమో అని అనిపిస్తుంది. టార్చ్ తీసి త్వరగా పెట్టే. మళ్ళీ డార్క్ ఉంది మరి. ఏంటి అయిపోయినాయా? అయిపోతాయి, ఎందుకు ఇది వెంటనే తీసేసి పెట్టగలమా? పెట్టేసి సెట్. ఒక విలేజర్ అయితే వచ్చేసిండే, ఇంకో విలేజర్ అయితే తెద్దాం. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక సో గైస్ దాన్ని అయితే అంటే ఆ విలేజర్ని అక్కడ పెట్టేసి మళ్ళీ విలేజ్కి అయితే వచ్చాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఏం లూట్ చేయలేదు. సో ఇంకా చెస్ట్లు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ లోపల నైట్ కూడా అయిపోతుంది. నేనైతే ఇప్పుడు చెస్ట్లు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ చెస్ట్లు అయితే మైన్ చేసేస్తా, ఎందుకంటే మనకు ఉపయోగపడచ్చు కదా ట్రేడింగ్ ఫార్మ్ చేసేటప్పుడు. కానీ ఎప్పుడైనా ఇందులో అసలు చెస్ట్ లేదు. ఈ ఇంటికి వెళ్దాం. ఇది ఒక పెద్ద ట్రాప్ గైస్, చూడండి ఇప్పుడు నీకు చూపిస్తా. ఒకటి చూసారా హోలు? సడన్ గా వెళ్ళాలి. ఓకే, ఇక్కడికి వచ్చి స్లీప్ వేద్దాం. మరి నైట్ అవుతుంది. ఇక్కడ చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చెస్ట్ అన్నోన్ మ్యాప్ తీసేసుకుందాం. ఓకే, ఇంకా హ్యాక్స్ తీసుకుందాం, మైన్ చేద్దాం. టార్చ్ అట్లనే ఉండనియండి. చూసారా, ఇది ట్రాప్ అన్నమాట. ఓకే, అర్థమైంది. ఈ బ్లాక్ ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టిలా ఏమోలే, మనకు అవసరం లేదు. మనం వచ్చింది లూటింగ్కి. లూట్ చేసేసుకుందామా? ఇక్కడ ఏంటి అదేమో కానీ లూట్ చేయాలి. ఆ ఇంటిలో ఏముండదు, చూసుకోవాల్సి ఉంటుంది. కింద పడిపోతుంది. టెరకోట కదా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఏమనుకోకండి, అర్థమే ఉండదు. నాయిస్ అన్నాక అర్థమే ఉండదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నా. ఏం చేద్దాం ఇందులో? అరే ఒక్క చెస్ట్ ఒకటే దొరికింది. అదేంటో అన్నోన్ మ్యాప్ అట. ఒక్క నిమిషం అంటే మ్యాప్ ఏంటిది? అది 2 మ్యాప్స్ దొరికినాయి. ఓకే, విలేజ్ ఉంది ఇందులో విలేజ్ ఉంది, ఇందులో కూడా విలేజ్ ఉంది. ఎందుకురా 2 విలేజ్? ఇంకా పైకి వెళ్దాం. పైన ఉన్నది కదా మిగతా ఇల్లులు. ఇటుకెళ్ళి ఎటు వచ్చినా అసలు నేను ఎడిపోతాను. ఓకే, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. కింద చాలానే ఇల్లు ఉన్నాయి గాయస్, చూసుకోవాలి మనమే. ఓకే, నేను జస్ట్ ఇట్లా పోయినా. పైకి వెళ్ళిపోదాం. పైకి ఎటుకెళ్ళి వెళ్ళాలి చెప్పండి బ్రో. పైకి ఎటుకెళ్ళాలి? పైకి వచ్చేసాం. లాగు ఏం లాగు రా నాయన. ఎంట్రెన్స్ ఈ బెడ్ నేనే పెట్టి గైస్. అక్కడ ఆరెంజ్ బెడ్ ఉంది కదా, నా చేతిలో ఆరెంజ్ బెడ్. అక్కడ నుంచి తీసుకొని నేనే వైట్ బెడ్ అక్కడ పెట్టా. చెస్ట్ ఉంది. చెస్ట్ వావ్, డైమండ్స్ అండ్ శాడీలు ఒక బకెట్. మళ్ళీ పోయడానికి నైట్ ఉందిగా ఇందులో. యా, చెస్ట్ లో ఏముంది? బ్రెడ్. అవసరమే లేదు నాకు, బట్ చెస్ట్ కావాలి కదా. టార్చ్ అక్కర్లేదు. నేను ఒక ఇల్లు కబ్జా చేశాను. ఇదే ఇల్లు స్టార్టింగ్ వచ్చినప్పుడు. ఈ
కోబుల్స్టోన్ నేనే పెట్టా. జస్ట్ లో ఏముందని మళ్ళీ కంపాస్ స్టాక్ అయిందా? ఎస్ స్టాక్ అయింది. స్టాక్ అంతేనా ఇల్లు. మిగతా ఏ ఇంట్లో కూడా అకేషియా ట్రీస్ తీసుకెళ్ళా గైస్. అక్కడ ప్లాంట్ కూడా వేసాము మన ఇంటి దగ్గర. అంతే ఇంకా వెళ్ళిపోవడమే. ఐరన్ గోళం ఉంది ఇక్కడ చెస్ట్ ఉంది. విలేజర్స్ ఎట్లాగో చెస్ట్ అయితే తెరవరు కాబట్టి అవసరం లేదు. ఐరన్ గోళం హాయ్. నేను ఐరన్ ఫామ్ కూడా వేస్తా గైస్ త్వరలోనే, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వీటికి ఒకటి అది కట్టాలి. నా బోట్ ఎక్కడ పెట్టలే. ఇప్పుడు మనం విలేజర్ తీసుకుని పోవాలి. మధ్యలో ఒకటి ఉండే అది ఎక్కడనో పోయింది. విలేజర్ ఎక్కడో పెట్టా. ఓకే బోట్స్ దొరికేసినాయి. 2 బోట్లు ఎక్కడనే ఉన్నాయి. మధ్యలో అయితే ఒక విలేజర్ పెట్టా గైస్. వావ్ రెయిన్ షాట్. బట్ ఆ విలేజర్ అయితే అక్కడ లేడు. అండర్ స్టోన్స్ ఏంటిది బోట్ కరెక్ట్ అయిందా? లేదు. బోట్ ఏది? నా బోటు పోయింది గాయస్. ఓకే ఇది కూడా పోతుంది. దీన్ని పట్టుకొని వెళ్తాయినా మనం దొరకగొట్టొచ్చా మన బోటు. నా ఇంకో బోట్ ఏదిరా? ఎవరు తీసుకున్నారు నా ఇంకో బోటు? నా హెల్త్ అయిపోతుంది. అదే ఆక్సిజన్ అయిపోతుంది. బయటకు వచ్చేసిన లేకుండా నా పని ఇక్కడనే. నాకైతే నార్మల్ విలేజర్ కావాలి. ఈ విలేజర్స్ అయితే వద్దు. బట్ ఓకే వచ్చింది గైస్. నేనే చూసుకోవాలి. విలేజర్ ఇందులో అన్నాడు. ఏంట్రా అది? క్యాష్ ఫైనాన్సా? నేను తీసేసుకుంటాను అది. మర్చిపో. ఇదేంటి టెరాకోటానా? ఎస్ టెరాకోటానే. రా అయినా కానీ నీకు జాబ్ ఎట్లుంది రా? అరే ఓ బోట్ ఎక్కురా. బోట్ ఎక్కువ. అశ్వడ్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఎక్కిండు. నేను వాడిని ఫోర్స్ చేయలే, ఏం చేయలే. ట్రేడ్ 15 ఓకే ఏదో ఒక ట్రేడ్ గానీ ఎస్ ఎక్కేసాడు. మనం కూడా ఎక్కేద్దాం. నో బోట్ లాస్ట్ టైం కూడా ఇక్కడనే ఎక్కించుకున్నా. చూద్దాం అక్కడ విలేజర్ వాడు ఉన్నాడో లేడో. ఫుడ్ తిందాము. పోరారే. ఓ రెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడ లేదు ఇక్కడ ఉంది. ఏంటి ఇది? అంటే ఈ చింగ్స్ వరకేనా రెయిన్? పాప మటన్ వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇంకా పోదాం. అక్కడికి వెళ్ళాక కలుస్తాం. ఓ గైస్ మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసాం. సో ఇప్పుడు అక్కడ ఇంకొక విలేజర్ ఉన్నాడు. ఆ విలేజర్ ఈ విలేజర్ దగ్గరికి ఈ విలేజర్ నా విలేజర్ దగ్గరికి తీసుకుపోవాలి. అంటే విలేజర్స్ ది దూరంగా కట్టుకుంటేనే బెస్ట్ గైస్. ఎందుకంటే ల్యాగ్ బీవత్సంగా ఉంది. ఇక్కడ అది ఉంది కదా దీంట్లోకి వెళ్ళి మనం తీసుకెళ్లేది విలేజర్ ని లాస్ట్ దాకా తీసుకుపోదాం. డాల్ఫిన్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? నా దగ్గర బకెట్ ఉంది, ట్రై చేస్తా నేను సేవ్ చేయడానికి. పద. డాల్ఫిన్ హెల్ప్ చేస్తుంది మనకి. ఇటు కాదు వాటర్ తీసుకో. డాల్ఫిన్ వై డిడ్ యూ కేమ్ హియర్? ఓకే ఇంకా దాంట్లో ఉంటుందిలేండి. ఇప్పుడు మనం డర్ట్ తెచ్చుకోవాలి. ఇందులో డర్ట్ గ్రాస్ ఏం చేసుకోవాలి చెప్పు. నేను ఏం చేసుకోవాలి చెప్పు. ఓకే నా దగ్గర కంపోస్ట్ ఉంది కాబట్టి ఫార్మర్. ఇప్పుడైతే ఇంకా వీటిని క్లోజ్ చేసేసి ఇటు కూడా క్లోజ్ చేయాలి. ప్లేస్ గా 3 బ్లాక్స్ అయితే పెడుతున్నా ప్రస్తుతానికి. అక్కడ ఇంకో విలేజర్ ఉన్నాడే ఇక్కడ ఉండాలని ఆశిద్దాం. అమ్మయ్య ఉన్నాడు. ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే ఇంకా నీకు కూడా విడుదల ఇచ్చేస్తావు. ఎందుకంటే ఆ బోర్డులో ఎక్కడ ఇద్దరు ఇది నీకు ఇక్కడ పట్టదా బెడ్. అంతే ఇంకా మీరు ఎక్కడనే ఉండాలి. అర్థమైందా? ప్లేస్ అయిపోయింది. అమ్మ వాడు బయటికి రానికి ట్రై చేసిండు. ఏమో దీన్ని మీకు రావచ్చు. సో ఇంకా అంతే ఇంకా వాళ్ళని అక్కడనే వదిలేస్తా. డాల్ఫిన్ నిన్ను ఎట్లా బయట తీసుకెళ్లాలో నాకు తెలియదు. నువ్వు చీటింగ్ మాటికి అటు ఎందుకు పోతున్నావు చెప్పు. అక్కడ టార్చ్ ఇస్తే గానీ ఇప్పుడు నువ్వు బ్రతుకో. బ్లాగ్ కూడా తీయాలి. అదే వాటర్లో ఉండి ఇంకా అక్కడికి వెళ్ళి బయటికి రా. అక్కడ ఆడుకో. మళ్ళీ బయటికి వచ్చి సరే సేవ్ చేయ. ఈ బ్లాక్ అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు ఇన్ కేసు బయటకు వచ్చినా లేదా జాంబీస్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయినా కష్టమే. ఇక్కడికి వెళ్ళి కూడా పోతాయి కదా స్పైడర్స్. అంతే అదొక బ్లాక్ ఉండని అండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియో వెళ్దాం. అంతవరకు ఉంటా. టాటా సీ యూ బాయ్. ఉంటాను ఇంకా.